చట్పట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అల్లం అన్నాక ఘాటు, బెల్లం అన్నాక తీపి, నిమ్మకాయ అన్నాక పులుపు. ఎంత కామనో మన చట్పట్లో నేను చేసే పచ్చడి చూసిన తర్వాత అది చేసి రుచి చూడాలనిపించడం కూడా అంతే కామన్ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు చట్పట్లో స్పెషల్ పచ్చడి ఏంటో చూసేద్దాం. ఈ రోజు చట్పట్లో మనందరికి ఒక స్పెషల్ పచ్చడి తయారు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రేరణ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, కానీ ఫస్ట్ మీరు చాలా బాగున్నారు. అవునా? మీరు చిలకలా ఉన్నారు. ఓ, అది చిలక పచ్చ రంగు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ రోజు చట్పట్లో మా అందరి కోసం ఏం స్పెషల్ చేస్తున్నారు? అందరూ చాలా చిరాకు పడుతున్నటువంటి కూరగాయ కాకరకాయ. ఏం కాదు, నాకు చాలా ఇష్టం కాకరకాయ. కాకరకాయ నిలువ పచ్చడి. కాకరకాయ అసలు నిజంగా చెప్పాలంటే క్వీన్ ఆఫ్ వెజిటబుల్స్, తెలుసా? ఎంత బాగుంటుంది. దాన్ని చేసుకోవటం రాక చాలా మందికి బాగోదు, చేదు ఉంటుంది ఇలా అంటారు. కరెక్ట్ గా కాకరకాయని చేసే పద్ధతిలో చేస్తే సూపర్. ఓకే, మరి అయితే ఈ రోజు కాకరకాయ పచ్చడి చేస్తున్నారు. ఇది నిల్వ పచ్చడి, నిల్వ ఉంటుంది మనకి. ఓ సూపర్. అయితే మరి కాకరకాయ నిల్వ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. కాకరకాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, ఉప్పు, పట్టించుకున్న కాకరకాయ ముక్కలు 1 కేజీ, నూనె 1/2 కిలో, కారం 1/2 కిలో, నానబెట్టిన చింతపండు 1/2 కిలో, బెల్లం 1/2 కప్పు, ఆవాలు, మెంతిపిండి, ఇంగువ, తాలింపు గింజలు, ఉప్పు 1/2 కిలో. కౌసల్య గారు, మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో మొత్తం అన్ని చింతపండు, ఉడకబెట్టిన చింతపండు, కారం, ఇవన్నీ. అయితే నిల్వ పచ్చడి కాబట్టి కన్ఫామ్ గా మెజర్మెంట్స్ ప్రకారం తీసుకోవాలి. ఎంత కాకరకాయలకి ఎంత కారం, ఉప్పు? నేను 1 కిలో కాకరకాయలు తీసుకున్నాను. కిలో కాకరకాయలకి 1 కప్పు బెల్లం, 1 కప్పు చింతపండు, 1 కప్పు కారం, తర్వాత ఉప్పు కప్పుకి కొంచెం తక్కువ, అంటే చెప్పాను కదా వేరియేషన్స్ అని. తేమో సామాన్లు, మెంతులు కొంచెం, హింగు కొంచెం తీసుకున్నాం. అలాగే ఏదైనా 1 కప్పు పెట్టుకొని ఆ కప్పు ప్రకారం మెజర్మెంట్స్ తీసుకున్నాం, అంతే. సరే, అయితే మనకు అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ముందుగా ఏం చేద్దాం? ముందు తాలింపు చేసేసుకుందాం. తాలింపు ఆరాలి కాబట్టి మనం ముందు తాలింపు పెట్టుకుందాం. మనం ఒక్కొక్కసారి కాకరకాయ పచ్చళ్ళు, స్వీట్ పులుసులు అవి ఇంట్లో చేసుకుంటాం. వాటికి కూడా బెల్లం ఎక్కువ వేస్తాం. దీంట్లో కూడా చింతపండు, బెల్లం, ఉడికించిన కాకరకాయలు వేయించిన దాంట్లో వేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుంది, పాడవ. ఏంటి, ముందే కాకరకాయ ముక్కలకి పసుపు పట్టించారా? పసుపును ఉప్పు తీసి పెట్టుకుంటే కొంచెం పిండిస్తే ఏమవుతుంటే చేదు వచ్చేస్తుంది. అందుకని మమ్మల్ని కూరలు చేసినప్పుడు కూడా అలాగే చేస్తాం. ఉప్పు పసుపు పెట్టేసేసి కొంచెం బాగా పిండేసామంటే ఆ నీరంతా పోయి కొంచెం పొడి పొడిగా అయిపోయి ఇది అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో వేయించుకోవాలి, బాగా వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకుంటాం. ఎలాగా ఇంత చేదు పోయింది కాబట్టి ఇంకా ఎక్కువగా చేదుగా అనిపించేది పచ్చడి. మొత్తం వేసేస్తున్నాను. ఒక చిట్కా ఇది నిజంగా చెప్పాలంటే, కాకరకాయని ముక్కల్లాగా కోసేసిన తర్వాత ఉప్పు రాసేసి కొద్దిగా పసుపు రాసేసి వచ్చిన వాటర్ అంతా బాగా పిండేసి చేదు పోద్ది ఆల్మోస్ట్. అసలు ఈ కాకరకాయ ఇగురు మన సింగర్ సునీత గారు చేస్తారు. అబ్బా, అద్భుతం, అమృతం తిన్నట్టుంటది నిజంగా. ఒకసారి అప్పుడు కాకరకాయ అంటే ఇష్టం అని చక్కగా సునీత గారు షూటింగ్కి వస్తాను, నెయ్యి, కాకరకాయ ఇగురు, కొద్దిగా గోంగూర పచ్చడిలా తెస్తారు. ఎక్కడ ఏమున్నా లేకపోయినా ఆవిడ దగ్గర భోజనానికి షూటింగ్ దగ్గర ఏం దొరకవు కదా బయట. ఏమున్నాయి అక్క అని వెళ్ళిపోతే దాని నీకు ఇష్టమైన ఉన్నాయి. ఒకసారి కాకరకాయ పెట్టారు, ఎంత బాగుందో. ఇప్పుడు కాకరకాయ వండుతుంటే నాకు అది గుర్తొచ్చేసింది. చేసే విధానాల్లో చేస్తే ఏదైనా టేస్టీగా ఉంటుంది. ఇంకా తీసేయచ్చా? ఆ రోజు తిన్నా కూడా మీకు ఇవి ఆల్రెడీ వేయించాం కాబట్టి బాగుంటాయి. సో ముందు ముక్కల్ని వేయించేసి ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నామా? నెక్స్ట్ తిరగమూత తీసుకున్నాం. ఇదే ఆయిల్ లో మనం తిరగమూత వేసుకోవచ్చు కదా? స్టవ్ ఆపేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం వేస్తున్నారు తాలింపులో? మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎర్రమిరపకాయలు, ఓకే, కొంచెం హింగు కూడా వేస్తాను. ఈ పచ్చడిలో వెల్లుల్లిపాయ నేను వేయట్లేదు, కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఆవాలు వేస్తామా? ఆవాలు కూడా, ఆవాలు వేయాలి.
చిటపట్లు ఆడగానే ఆపేసండి, ఇంకా వదిలేయచ్చు. కొంచెం పప్పులు వేగినాయి అనుకోగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి కావాలంటే మనం కారం కూడా ఇందులో కలిపేసుకోవచ్చు. కలిపేసుకోవచ్చు అలా. మీరు కారం వేసుకున్నారు ఆపైన స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి ఆయిల్లోనే కారం వేసేసుకుంటున్నాం. ఉండలు కట్టుకున్న ఉండటానికి కలిపేసుకుంటే ఇమీడియట్ గా. ఇప్పుడు ఆపేసండి, ఇంకా ఆపేసారు, ఆల్రెడీ ఆపేసారు. ఇప్పుడు కొంచెం మెంతి పిండి కూడా వేసేసి రెడీ చేసేస్తాం. అలాగే ఇప్పుడు చింతపండు బెల్లం దంచేసి అందులో వేస్తాం. మనం ఇప్పుడు ఉప్పు వేయలేదు. అవును, ఉప్పు ఒక్కటి వేయలేదు. ఉప్పు కూడా మన రోట్లో దంచినప్పుడు వేద్దాం, చింతపండులో వేసేసుకుంటే అయిపోతుంది. మనము ఇలా వేడి ఆయిల్లో వేయటం వల్ల కారం వాసన ఎంత బాగా వస్తుందో. కొంచెం పొంగినట్టు కూడా అయింది కదా. ఎక్కువగా మన నువ్వుల నూనె వేసేటప్పటికి ఎరుమూత వేసినప్పుడు పొంగుతుంది, వేయించినప్పుడు కూడా నువ్వుల నూనె కొంచెం పొంగుతూ ఉంటుంది. బాగుందో. ఇంక ఇప్పుడు ఫైనల్ గా మనం రోడ్డు దగ్గరికి వెళ్ళి దంచేసి చింతపండు దంచుకుంటే సరిపోద్దా. సో రోడ్ దగ్గరకు వచ్చేసాము. మనము మెజర్మెంట్ ప్రకారం తీసుకున్న ఉడికించిన చింతపండు, చింతపండు బెల్లం ఉప్పు ముందు వేసేది. బాగా మెత్తగా గుజ్జు అయ్యేలాగా నూరుకుంటే చాలు కదా. మనం బాగా ఉడకబెడతాం కదండి, ఉడకబెట్టేటప్పటికి మెత్తగా అయిపోతుంది తొందరగా. ఇంకా బెల్లం వేసేటప్పటికి ఇంకా జాగ్రత్తగా వచ్చేస్తుంది. బెల్లం వేసేస్తాను. ఈ మూడు నలిగిపోతే మనకి అదేంటంటే చింతపండు తోటి బెల్లం కరిగిపోతే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు అంతా ఇంకొకటి కూడా మనం చేయొచ్చు. మనం ఆయిల్ ఇప్పుడే వేయించాం కాబట్టి దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. వేసేసి వేసేస్తున్నాం, అప్పుడు కొంచెం పాత్ర తిరుగుతుంది. ఇప్పుడు బెటర్ కదా కొంచెం. అసలు నలగడానికి ఎక్కువ ఏం కష్టం లేదు, కానీ మిక్స్ అవ్వాలి మూడు బాగా. చింతపండు బెల్లము. అవును, బెల్లం క్వాంటిటీ ఎంత వేసారు? 1 కప్ వేసుకున్నాం. సేమ్ ఈక్వల్. ఇప్పుడు ఇంక మీరు తీసేసేయండి, వదిలేయండి. అన్ని కలిపి ఆయిల్కి వేసేసేటప్పటికి మొత్తం ఈక్వల్ గా అయిపోతాయి, బ్యాలెన్స్. లేదు, ఇక్కడే కలిసిపోయింది. బెల్లం కొంచెం మనకి కరగలేదంటే ఆయిల్ వేయగానే అది బాగా మిక్స్ అయిపోతుంది. ఇదే చాలా బాగుంటుంది కదా టేస్ట్. ఉప్పు, చింతపండు, బెల్లం. చిన్నప్పుడు చింతపండు, పంచదార, ఉప్పు కలిపి పుల్లకి పెట్టి తినేవాళ్ళం. ఇది కొత్త చింతపండు వస్తుంది కదా, అది కూడా చాలా మంది తింటారు పిల్లలందరూ. అవును, మేము తోటలో వచ్చి చింతపండు అన్ని ఎస్పెషల్లీ శివరాత్రికి వస్తాయి. జాగరణ టైంలో ఎక్కువగా చింతపండు తీసుకుని తినేవారం స్కూళ్ళలో, కాలేజీల్లో. అయిపోయింది ప్రవీణ గారు. చాలా. ఇది ఒకసారి ఉప్పు సరిపోయిందిలే చూస్తా. సరిపోయింది. మీరు కడాయిలో వేస్తారు. ఇది కడాయిలో వేసేసి బాగా కలిపేసుకొని లాస్ట్ కాకరకాయ ముక్కలు కూడా వేసేస్తాం. సో ఇప్పుడు బాగా కలిసేలాగా పట్టుకుంటాను, మీరు కలిపేసి బౌల్లో తీసి. మా పచ్చడి ఎంత ఎర్రగా భలే ఉంది. కాకరకాయ తినని వాడికి కూడా తినాలనిపించేటట్టుంది. మన నూరుకున్న చింతపండు, బెల్లం, ఉప్పు, కారంలో బాగా కలిసేపటికి అసలు ఎంత చూడటానికి ఎంత బాగుందో పచ్చడిలా. చిక్కగా అలా అయిపోయింది. అంత ఆయిల్ వేసినా ఏం కనిపించట్లేదు. సో బౌల్లోకి తీసుకుందామా. కొంచెం కారంగా, కొంచెం పుల్లగా, కొంచెం తీయగా అలాగుంటుంది. బెల్లం వల్ల ఏమో బాగా గుజ్జు గుజ్జుగా హల్వా లాగా అయిపోయింది. పిల్లలకి కూడా కాకరకాయ చెప్పకుండా పెడితే తింటారేమో. బ్రెడ్ లో జామ్లో రాసి పెట్టి
టేస్టీ టేస్టీ. రేవణ గారికి ఎలా ఉంటుందో ఫస్ట్ నాకు చెప్పండి, కాంబినేషన్ ఆఫ్ దిస్ చట్నీ. తప్పకుండా, చూడటానికి ఎంత బాగుందో. జామున్ లా ఉంది. నేను అన్నాను కదా, చూస్తుంటే హల్వా లాగా. చాలా బాగుంది, చాలా కట్టమిట్ట చట్నీ అంటారు చూసారా, ఆ టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. మీరు వేసిన ఇంగువ, పప్పులు, ఆ వాసన చాలా చాలా స్పైసీగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. కాకరకాయ పచ్చడి టేస్ట్ చాలా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కాకరకాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, ఉప్పు పట్టించుకున్న కాకరకాయ ముక్కలు 1 కేజీ, నూనె 1/2 కిలో, కారం 1/2 కిలో, నానబెట్టిన చింతపండు 1/2 కిలో, బెల్లం 1/2 కప్పు, ఆవాలు, మెంతిపిండి, ఇంగువ, తాలింపు గింజలు, ఉప్పు 1/2 కిలో. కాకరకాయ నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి బాగా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కాకరకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో తాలింపు గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఆవాలు, ఇంగువ కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మెజర్మెంట్ ప్రకారం తీసుకున్న కారం కూడా అందులో వేసుకోవాలి. అలాగే మెంతిపిండి కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు, సరిపడినంత బెల్లం, ఉప్పు వేసి బాగా నూరుకున్న తర్వాత ఆ మిశ్రమం మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న కారం మిశ్రమంలో ఈ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వేయించిన కాకరకాయ ముక్కలు కూడా వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి కాకరకాయ పచ్చడి మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ్ గారు. కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసామో మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్వాలేదు, మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchiలో ఈ పచ్చడి ఎలా తయారు చేసామో చూసేయచ్చు. రేపు చట్పట్లో తిరిగి మరో సరికొత్త పచ్చడితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.